నిర్గమకాండము 4వ అధ్యాయం మొదటి నుండి. అందుకు మోషే, చిత్తగించుము, వారు నన్ను నమ్మరు, నా మాట వినరు, యెహోవా నీకు ప్రత్యక్షము కాలేదందురు అని ఉత్తరమియ్యగా, యెహోవా నీ చేతిలోనిది ఏమిటి అని అతని అడిగాను. అందుకు అతడు కర్రనెను. అప్పుడు ఆయన నేలను దాని పడవేయమని. అతడు దాని నేల పడవేయగానే అది పామాయను. అప్పుడు యెహోవా నీ చెయ్యి చాపి దాని తోక పట్టుకొనుమనగా, అతడు తన చెయ్యి చాపి దాని పట్టుకొనగానే అది అతని చేతిలో కర్ర ఆయను. నిర్గమకాండములో 4వ అధ్యాయం 4 విషయాలు కనబడుతున్నాయి. ఈ అధ్యాయంలో మొదటిగా కనబడేది సూచనలు. ఈ సూచనల్లో 3 రకములైన సూచనలు ఉన్నాయి. ఒకటి ఏమిటంటే కర్రకు సంబంధించిన సూచన. రెండవది ఏమిటంటే కరమునకు సంబంధించిన సూచన. మూడవది రక్తమునకు సంబంధించిన సూచన. దేవుడే మోషేతో చెబుతున్నారు, మోషే నీవు ఐగుప్తు దేశానికి వెళ్ళు, అక్కడ నా ప్రజలున్నారు, వాళ్ళని విడిపించుకుని తీసుకునిరా అంటుంటే మోషే అంటాడు, ప్రభువా ఇశ్రాయేలీయులు నా మాట వినరు, అసలు నీకు దేవుడు కనబడలేదు, మాట్లాడలేదంటారు, నా మాట నమ్మరు. మోషే ఉద్దేశం ఏంటంటే నా వల్ల కాదు, మీరు నాకు కనిపించారు కానీ నేను వెళ్ళి వాడికి చెబితే వాళ్ళు ఎలాగింటారు. దేవుడు అన్నారు, మోషే నీ చేతిలో ఉందేంటి అన్నారు. కర్రయ్యా, ఆ కర్ర పడేయి అన్నారు. కర్ర కింద పడేశాడు. కర్ర పాముగా మార్చబడింది, సర్పముగా. మోషే భయపడుతున్నాడు, సర్పము కరుస్తుంది ఏమనుకుంటుంటే దేవుడు అంటూ, మోషే నీవు దాన్ని పట్టుకో అన్నారు. పట్టుకున్నాడు మోషే. అంటే మోషే భయపడుతున్నారు. దేవుని ఉద్దేశం ఏంటంటే నువ్వు భయపడకూడదు. దేవుని మాట నీ వింటే నీవు వేటికి భయపడుతున్నావో అవే నీకు భయపడతాయి. బోలో యేసు మహారాజుకు. నీవు ఈవేళ దేనికైతే భయపడుతున్నావు, దేనిని చూచి నీకు భయమో ఆ భయపడకుండా నిన్ను చేస్తారు దేవుడు. ఏ శ్రమ అయితే నీకు భయమో, ఏ యొక్క చిక్కొస్తే నీకు భయమో ఆ భయం లేకుండా చెయ్యగలిగిన వారు. 3వ వచనములప్పుడు ఆయన నేలను దాని పడవేయమని, అతడు దాని నేల పడవేయగానే అది పామాయను. అప్పుడు యెహోవా నీ చెయ్యి చాపి దాని తోక పట్టుకొనమనగా, అతడు తన చెయ్యి చాపి దాని పట్టుకొనగానే అది అతని చేతిలో కర్ర ఆయను. ఇది ఒక సూచన, దేవుడు చేసినటువంటి ఒక అద్భుతం. కర్ర పామవడం, తోక పట్టుకుంటే కర్రవడం. ఇక రెండవ సూచన ఏమిటంటే 6వ వచనములో, మరియు యెహోవా నీ చెయ్యి నీ రొమ్మున ఉంచుకొను అనగా, అతడు తన చెయ్యి రొమ్మున ఉంచుకొని దాని వెలుపలికి తీసినప్పుడు ఆ చెయ్యి కుష్ఠము గలదై హిమము వలె తెల్లగా నీ చెయ్యి ఇట్లా నీ గుండె కాంచుకోమన్నారు. ఇలా పెట్టుకున్నాడు. చూస్తే చెయ్యి అంత తెల్లగా కుష్ఠరోగం వచ్చిన చెయ్యిలాగా అయిపోయింది. భయపడుతున్నాడు చూచి, మోషే నీ చెయ్యి మరలా నీ గుండెకు పెట్టుకో. మరలా చెయ్యి మామూలుగా అయిపోయింది. కుష్ఠరోగం అంతా పోయిందంటే నేను అద్భుతములు చేయగలిగిన దేవాది దేవుణ్ణి. ఈ బైబిల్లో ఉండే దేవుడే అద్భుతాలు చేసే దేవుడు. బోలో యేసు మహారాజుకు. మోషే ఈ 2 అద్భుతాలు ఇశ్రాయేలీయుల మధ్య చేయి. ఒకవేళ అది నమ్మలేదా,
వారు ఈ రెండు సూచనలు బట్టి నమ్మక నీ మాట వినకపోయిన ఎడల నీవు కొంచెము ఏటి నీళ్లను తీసి ఎండిన నేల మీద పోయవలెను. అప్పుడు నీవు ఏటిలో నుండి తీసిన నీళ్లు పొడి నేల మీద రక్తమగునెను. నీవు ఏట్లో ఉండే నీళ్లు తీసుకో, ఆ నీళ్లు తెచ్చి పొడి నేల మీద వేస్తే రక్తంగా మారుతాయి. అంటే ఈ కార్యము చిన్న కార్యము కాదు, సృష్టి కార్యము. సృష్టిలో ఎక్కడా కూడా నీళ్లు రక్తం అవడం ఉండదు. సృష్టికర్త మాత్రమే సృష్టిలో మార్పులు చేయగలరు. ఈ మూడు కార్యాలు గమనించాలి ప్రియులారా. వీటి పేరేమిటంటే సూచనలు. మొదటి సూచన కర్ర పాముగా మార్చబడము, తోక పట్టుకుంటే కర్ర అవ్వడం. రెండో సూచన కుష్టి రావడము చేతికి. మూడో సూచన నీళ్లు రక్తంగా మార్చబడటం. ఈవేళ యేసయ్యను నమ్మిన వారే, ఈ బైబిల్ నమ్మిన వారే, వాళ్ళనే మాట ఏమిటంటే ఎన్ని అద్భుతాలు, మేము చెప్పలేనన్ని అద్భుతములు దేవుడు చేశారో, వివరించలేనన్ని కార్యాలు. మాకు టైం సరిపోదు చెప్పడానికి. ఎవరైనా కానయ్యా, మీరొచ్చి 30 ఏళ్ళు సేవ జరుగుతుంది కదా ఇక్కడ, 30 ఏళ్ళుగా ఎన్ని అద్భుతాలు జరిగాయంటో చెప్పాలంటే ఇంత గ్రంథం రాయాలి మేము. ప్రభునందు ప్రియులారా, మీకు తెలియజేసేది ఈ అధ్యాయములో మొదటిగా కనిపించేది ఏమిటంటే సూచనలు. నీవు దేవుని నమ్మిన ఆరంభములో నీకు యేసు ప్రభు ఎవరో తెలియని కాలములో, ఆయన అమెరికా దేవుడో, ఇంగ్లాండ్ వాడు దేవుడో, తక్కువ కులాల దేవుడు అనుకున్నావు. నేను మాట అంటాను, దేవుడైతే అందరికి దేవుడే, దేవుడు కాకపోతే ఎవరికి దేవుడు కాదు. ఈవేళ విచారం ఏంటంటే మనిషి చచ్చిపోతున్నాడు నిజ దేవుణ్ణి తెలుసుకోకుండా. చాలామంది అంటారు మంచి చావు, ఈమె పుణ్యాత్మురాలు, మంచి చావు. మనవాళ్ళ పెళ్లి, మనవరాలు పెళ్లి చేసి చచ్చిపోయారు, మంచి చావు అంటారు. కుమారులు కుమార్తెల పెళ్లిళ్ళన్నీ చేసి చనిపోయారు, మంచి, అది మంచి చావు కాదు. దేవుని తెలుసుకుని చనిపోయే చావు మంచి చావు. నిజ దేవుడు ఎవరో తెలుసుకోకుండా చనిపోయే చావు ఏ మంచి చావు? పాతాళానికి వెళ్ళే చావు మంచి చావా? రేపు నరకములోకి వెళ్ళి కాలేది అది మంచి చావా? దేవుడైతే అందరికి దేవుడే, దేవుడు కాకపోతే ఎవ్వరికి దేవుడు కాదు. ఈవేళ యేసు ప్రభుని ఆలోచించండి. యేసు క్రీస్తు ప్రభు అందరికి దేవుడు, అందరికి ప్రభువు. బైబిల్ చెబుతుంది యేసు క్రీస్తు అందరికి ప్రభువు. ఆ రోజుల్లో మోషే అనుకున్నాడు ఇంత సూచనలు జరిగాయి, ఇలాంటి జరిగిన తరువాత ఇక నేను వెళ్ళకపోతే ఎట్లా? కర్ర పడేస్తే పాము అయింది, తోక పట్టుకుంటే మరలా కర్ర అయింది, చెయ్యి అలాగ అంచుకుంటే గుండెకు కుష్టి వచ్చింది, మరలా అంచుకుంటే తగ్గింది, ఏటి నీళ్లు తెచ్చి బయటేస్తే రక్తమయ్యాయి. ఇన్ని జరిగిన తరువాత నేను ఎలాగూ దేవుని కాదన్ను. ఇవాళ యేసు ప్రభు నమ్మినోడి యొక్క రీతిదే. ఇన్ని చూచాను కదా అద్భుతాలు, నేను ఇప్పుడు ఎలా కాదన్నా? ఇన్ని కులం వచ్చి వేలేసిన, కుటుంబం వేలివేసిన, బంధువులు ఏమన్నా, బంధుమిత్రులు నాపై నిందలు వేసినా గాని, బంధుమిత్రులు నాపై నిందలేసినా భయమే లేదికా నాకులే. జీవితంలో ఏనాడు భయం అనేది ఉండకూడదు. ఎప్పుడు ఈ సూచక క్రియల ద్వారా మోషేకున్న భయం పోయింది. మీలో కొంతమందికి భయం, ఈ కష్టాల గురించి భయం, శ్రమలను గురించి భయం, మీ ఇంట్లో పరిస్థితుల గురించి భయం, మీ పిల్లల గురించి భయం. అసలు భయం అనే దాన్ని బట్టి ఎన్ని రోగాలు, స్టాటిస్టిక్స్ అన్ని చూస్తే సైంటిస్టులు చెప్పే మాట ఏమిటంటే భయాన్ని బట్టి ఎన్నో మరణాలు జరుగుతున్నాయట.
ప్రభునందు ప్రియులారా, ఈ అధ్యాయంలో ఒకటి ఏమిటంటే సూచనల ద్వారా మోషే నీ వెళ్ళు. రెండోది ఏమిటంటే సహాయం. అప్పటికి మోషే, దేవా నాకు మాటలు సరిగ్గా రావయ్యా, నాకు కొంచెం నత్తుందయ్యా, నోటి మాంద్యం, సరళంగా రావు మాటలు. 10వ వచనంలో మోషే, ప్రభువా నీ దాసునితో మాటలాడమని అయినను నేను మాట నేర్పనని కాను, నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడునని యెహోవాతో చెప్పగా. నేను ఎలాంటి వాడినంటే నోటి మాంద్యం, నాలుక మాంద్యం, నేను సరిగ్గా మాట్లాడలేను. దేవుడే నిన్నుగాక ఏర్పాటు చేసుకుంటే నీవెంత బలహీనుడమైనా కానీ భయపడకు. ఎందుకంటే ఆయన నిన్ను ఏర్పాటు చేసుకుంటే ఆయన జరిగించుకుంటారంతా, ఆయన చేసుకుంటారంతా. నువ్వు బలహీనుడివే కానీ దేవుడు బలహీనుడు కాదు. నీ బలహీనత తట్టు చూడకు, నా బలము తట్టిదిగో చూడు. నీ బలమునకు మించిన పనులు నా బలమే కదా చెయ్యవలసింది. పౌలు గారు అన్నారు, నన్ను బలపరచు వాని యందే నేను సమస్తము చేయగలను. ఎలా చేయగలను? నన్ను బలపరిచే దేవుని యందే. మోషే గారికి చాలా భయం ఉంది, మాట్లాడలేను. అద్భుతాలు కరెక్టే కానీ మాట్లాడడం రాదు. ఆ టైంలో దేవుడు మాట్లాడుతున్నారు. 11వ వచనములో యెహోవా మానవులకు నోరిచ్చిన వాడెవడు? మూగవానినే గాని చెవిటివానినే గాని దృష్టి గలవానినే గాని గుడ్డివానినే గాని పుట్టించిన వాడెవడు? యెహోవానైన నేనే కదా. దేవుడు ఏమంటున్నారంటే మూగోళ్ళైనా కానీ, మాటున్న వాడైనా కానీ, కళ్ళున్న వాడైనా కానీ, గుడ్డి వాళ్ళైనా కానీ పుట్టించేది నేనే కదా. కాబట్టి వెళ్ళుమో, నేను నీ నోటికి తోడయుండి నీవు ఏమి పలుకవలసినది నీకు బోధించేదనని అతనితో చెప్పాను. అందుకు అతడు, అయ్యో ప్రభువా, నీవు పంపదలంచిన వానినే పంపమనగా ఆయన మోషే మీద కోపబడి లేవీయుడి అన్నయ్యైన అహరోను లేడా, అతడు బాగుగా మాట్లాడగలడని నేనెరుగుదును. ఇదిగో అతడు నిన్ను ఎదుర్కొనవచ్చున్నాడు. బోలో యేసు మహారాజుకో. నీకో సహాయం ఇస్తున్నాను, అతనే నీ అన్నయ్య అయిన అహరోను. నువ్వు తన మాట్లాడతాడు, వెళ్ళు అంటే. దేవుడు ఏదైనా చెప్పారంటే చెప్పిన దేవుడు నీకు సహాయము కూడా చేస్తారు. మా నాన్నగారు మాట అన్నారు 92లో, అబ్బాయి దేవుడిని వెళ్ళమన్నారు రాయలసీమకి. అక్కడ స్థలము లేదు, చర్చి లేదు, ఇల్లు లేదు, సంఘము లేదు, ఏమీ లేదు, ఎవరూ లేరు. అయినా వెళ్ళమన్నారంటే అన్నీ దేవుడు ఏర్పాటు చేస్తారు. ఏర్పాటు చేయకుండా వెళ్ళు అనరు, అన్నీ సిద్ధం చేసే వెళ్ళమంటారు దేవుడు. ఈవేళ మీ అందరికీ చెప్పేది ఏమిటంటే, దేవుడు నీకు ధైర్యంగా ఉండమని, నువ్వు భయపడొద్దని నీకు చెబుతున్నారంటే, భయపడొద్దని చెప్పిన దేవుడు నీ కొరకు అన్నీ ఏర్పాటు చేశారు. భయపడొద్దు, భయము నందకుము, నీ తండ్రి నీ ప్రార్థనల్ వినేను. భయము నందకుము, నీ తండ్రి నీ ప్రార్థనల్ వినేను. భయము నొందకుము, నీ ప్రార్థన నెరవేరు. భయము నొందకుము, నీ ప్రార్థన నెరవేరు. దయముగా నిన్ను యువరాజు ప్రభునందు ప్రియులారా, మొదటి విషయం ఏమిటంటే సూచనలు. అంటే మొదటివి అద్భుతాలు, దేవుడు చేసే సూచక క్రియలు, అద్భుతములు. ఈవేళ ప్రపంచం
యేసు చేసిన అద్భుతాలు గురించి ఘనంగా మాట్లాడుతుంది. రెండోది ఏమిటంటే సహాయం. ఇదిగో మోషే నీకు సహాయం నీ అన్నయ్య అయినటువంటి అహరోను. దేవుడే నీకు ఎవరిని సహాయం ఇవ్వాలో ఇస్తారు. మూడోది ఏమిటంటే సున్నతి. ఇశ్రాయేలీయులు అబ్రాము గారి కాలము నుండి సున్నతి జరిగేది. మోషేకు దేవుడు నీ వెళ్ళు అన్నారు. తీరా మోషే వెళుతున్నాడు. వెళ్ళే టైంలో మోషేనట బైబిల్లో మనము చూస్తే 24వ వచనములో అతడు పోవు మార్గమున సత్రములో యెహోవా అతనిని ఎదుర్కొని అతని చంప చూడగా దేవుడట మోషేను చంపుదామనుకున్నారట. ఇది అర్థం కాని విషయం. గొర్రెలు కాసే మోషేతో దేవుడు మాట్లాడి నేను వెళ్ళనంటే వెళ్ళు, నేను వెళ్ళలేనంటే వెళ్ళాలి, ఇన్ని సూచక్రియలు జరిగించి ఆ తరువాత నీ వెళ్ళవలసిందే, నోరిచ్చింది ఎవరు మూగవారికి అని మాట్లాడి సహాయం ఇస్తానని మాట్లాడి నీ అన్నే నీకు సహాయం ఇన్ని మాట్లాడిన దేవుడు మోషేను చంపాలి అనుకున్నారు. అప్పుడు మోషే భార్య సిప్పోరా వాడి కలిగిన రాయి తీసుకుని తన కొడుక్కి సున్నతి చేసింది. గోప్యాంగ చర్మాన్ని కోసట్ల పడేసింది. అప్పుడు దేవుడు మోషేను చంపకుండా వెళ్ళిపోయారు సున్నతి చేస్తే. చాలామందికి దేవుని ప్రేమ అంటే తెలుసు కానీ దేవుని న్యాయం అంటే తెలియదు. మోషేను దేవుడు ఎన్నుకున్నారో, మోషే అంటే ఇష్టమే, కానీ మోషే ఒక తప్పిదం చేశాడు. అదేంటంటే మోషే సున్నతి చేయించుకున్నాడు, తన కొడుక్కి సున్నతి చేయలేదు. దేవుడు ముందే చెప్పారు. అబ్రాము కాలములో ఆది కాండము 17వ అధ్యాయము 13-14 వచనాల్లో నీ ఇంట పుట్టిన వాడును నీ వెండితో కొనబడిన వాడును తప్పక సున్నతి పొందవలెను. అప్పుడు నా నిబంధన నీ శరీరమందు నిత్య నిబంధనగా అంటే ఖచ్చితముగా నీ ఇంట పుట్టిన వారు వెండితో కొనబడిన వాడు తప్పక సున్నతి చేయాలి. ప్రతి పురుషునికి సున్నతి చేయాలి అని దేవుని ఆజ్ఞ. దేవుడు ఎప్పుడైనా కానీ ఒక ఆజ్ఞ వెలువరించారంటే ఆజ్ఞ వెనుక శిక్ష ఉంటుంది. ఏదేను మనములో ఆది మానవులతో చెప్పారు ఆ చెట్టు ఫలం తినొద్దు ఆజ్ఞ. చాలామంది అంటారు పండే కదండి తిన్నారు కదండి దాంతో ఏముందండి. దేవుని మాట వ్యతిరేకించటమే పాపం, ఆజ్ఞాతిక్రమమే పాపం. దేవుడు ఇక్కడ చెప్పేది ఏమిటంటే ఖచ్చితంగా సున్నతి చేయాలంటే మోషే సున్నతి చేయించుకున్నాడు, కొడుక్కి చేయలేదు. దేవుని ఉద్దేశం మోషే నేను నాయకుడికి ఏర్పాటు చేశాను, నీ వెళ్ళి వాడితో మాట్లాడుతావు, నీ కొడుక్కే నీవు చేయలేదు. ఇక్కడ అంటే నీ కొడుక్కే నీవు పాటించవలసింది పాటించలేదు, ఆడికేం చెప్తా వెళ్ళి. గమనించే మాట ఏమిటంటే సున్నతి పొందని ఐగుప్తీయుల వద్దకు వెళుతున్నావు, ఆడ దేశంలో ఉన్న వాడి ఇశ్రాయేలును రక్షించడానికి. సున్నతి పొందిన ప్రజలను రక్షించడానికి వెళుతున్న మోషే నీ సొంత కుమారునికి నీవు సున్నతి చేయలేదు, నీవేం పెడతావు ఇంకా? అది నీకు తెలీదా? అబ్రాముతో చెప్పాను కదా, నీకు తెలీదా? మరి ఎందుకు నీవు ఇట్లా? సున్నతి అనేది ముఖ్యం కదా, ఎందుకు చేయలేదు? నీ మీద నాకు ఎంత ప్రేమ ఉందో కోపం కూడా ఉంటుంది చేయకపోతే. ఈవేళ వాక్యాన్ని వినేవారులారా, దేవుడు ప్రేమామయుడనే మాట మీరు తీసుకున్నారు, కానీ న్యాయవంతుడనే మాట మీలో కొంతమందికి అర్థం కాదు. దేవుడు ఎలాంటి ప్రేమామయుడో, ఆయన మాట వినకపోతే న్యాయవంతుడు, ఆయన విడిచిపెడతారు, శిక్షిస్తారు. రక్షించే దేవుడు టైం వచ్చినప్పుడు శిక్షిస్తారు. అందుకని సిప్పోరా వాడి కలిగిన రాయి తీసి తన కుమారునికి సున్నతి చేసింది, రక్తము చిందించబడింది. భక్తులు అన్నారు రక్త ప్రోక్షణ రక్షణ ఇస్తుంది అన్నారు. ఈరోజు మీ అందరికీ చెప్పేది ఏమిటంటే క్రైస్తవ సంఘములో సున్నతి అనేది లేదు, కానీ సున్నతి ఉంది. ఆ సున్నతి ఏమిటంటే హృదయ సున్నతి చేయించుకోవాలి,
రోమాపత్రిక 2వ అధ్యాయము 28, 29 వచనాల్లో భాగ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాడు, శరీరమందు భాగ్యమైన సున్నతి కాదు, అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు, మరియు సున్నతి హృదయ సంబంధమైనదై ఆత్మయందు జరుగునదే కాని అక్షరము వలన కలుగునది కాదు. అందరూ వినాలి. ఇక్కడ పౌలు గారు పరిశుద్ధాత్మ ద్వారా చెప్పే మాట ఏమిటంటే హృదయములో మార్పు జరగాలి. నాకు ఈ లోకంలో యేసు తప్ప ఎవరూ ముఖ్యం కాదు అనే సున్నతి లోపల జరగాలి. నా డబ్బు కంటే, ఆస్తి కంటే, అన్నిటికంటే నాకు యేసు ముఖ్యం. ఇది సున్నతి, హృదయ సున్నతి. వేలాది మందిగా ఈ మందిరములో ఉన్న మిమ్మల్ని మాట అడుగుతున్నాను, నీ హృదయ సున్నతి జరిగిందా నీకు? అయితే సున్నతి ఎలా జరుగుద్ది? సున్నతి జరగాలంటే ఎట్లా? మొదటిది, దేవుని వాక్యముని బట్టి సున్నతి అనేది జరుగుద్ది. 2, సిలువను బట్టి సున్నతి జరుగుతుంది. 3వది, యేసు రక్తమును బట్టి సున్నతి జరుగుతుంది. పరిశుద్ధాత్మను బట్టి సున్నతి జరుగుతుంది. దైవ సన్నిధిని బట్టి సున్నతి జరుగుతుంది. 5 సాధనాలు. బోలో యేసు మహారాజుకు. నీ కొడుకే సున్నతి చేయని మోషే ఇన్నిసార్లు మాట్లాడానే, ఇంతగా మాట్లాడానే, ఇన్ని అద్భుతాలు అయ్యో దేవా, నా కొడుకు ఇంకా సున్నతి చేయలేదని చేయించి వెళ్లకుండా వెళ్ళిపోతావే, నీ ఇంట్లో చేయలేవు, ఏం చెప్తావు ప్రజలకి నాయకుడుగా? అయితే ఈవేళ సున్నతి ఆ సున్నతి కాదు, హృదయములో జరిగే సున్నతి. 4వది ఏమిటంటే సంస్తుతి. 4వ అధ్యాయములో 30వ వచనములో చూస్తే మోషేతో చెప్పిన మాటలను అహరోను వివరించి జనుల ఎదుట ఆ సూచక్రియలను చేయగా జనులు నమ్మిరి. మరి యెహోవా ఇశ్రాయేలును చూడవచ్చి తమ బాధను కనిపెట్టెను మాట జనులు విని తల వంచుకొని నమస్కారం చేసిరి. దీని పేరే సంస్తుతి. తల వంచుకొని నమస్కారము చేసిరి, సంస్తుతి. మన దేవుని సంస్తుతి చేయరారే, మన దేవుని సంస్తుతి చేయరారే. దోష మందరారే, మన దేవు చేతులు పైకెత్తి ఇశ్రాయేలీయులైన వారు తల వంచి, దేవా మమ్మును జ్ఞాపకము చేసుకొని మమ్మును రక్షించుటకు ఈ మోషేను అహరోనును పంపించిన దేవా మీకే స్తుతి అంటున్నారు వారు. ఇదే సంస్తుతి. నీ జీవిత కాలములో దేవునికి స్తుతి చేయటం అలవాటుగా చేసుకోవాలి. దేవా మీకు స్తుతి, కృతజ్ఞతాస్తుతి. ప్రతి విషయ ప్రార్థన సమయం మున కృతజ్ఞతాస్తుతి. ప్రతి విషయ ప్రార్థన సమయం మున కృతజ్ఞతాస్తుతి. యేసు మహారాజుకు బైబిల్ మిషన్ ఈ గుత్తికి వచ్చిన వారికి ఒక అలవాటు ఉంటుంది, స్తుతి చేసే అలవాటు, సంస్తుతి చేసే అలవాటు. దేవుని కనపరచండి, దేవుడు మిమ్మల్ని దీవించుగాక. సిలువ వేయబడిన యేసు రక్తముతో మీ హృదయాన్ని కడుక్కోండి, సున్నతి కలిగి ఉండండి. అట్టి భాగ్యం దేవుడు మీకు దయచేయును గాక. సిలువలో చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచారు ప్రభు. యేసయ్య లేచినటువంటి ప్రభు యొక్క పునరుద్ధాన శక్తి దేవుడు మీకు అనుగ్రహించుగాక. యేసు వెళ్ళి మరలా వస్తానన్నారు. ఆ రాకడికి దేవుడు మిమ్మను సిద్ధపరచి మేఘమెక్కించును గాక.